థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు ఎన్ని సంవత్సరాలైంది ఈ సినిమాలోకి వచ్చి ఎన్ని సినిమాలు చేశానని ఇప్పటికీ నాకు నిజంగా గుర్తుండదు. ఎప్పుడు లెక్క పెట్టదలుచుకోలేదు. నాకు సినిమా చేయడం తెలుసు తప్ప నాకు సక్సెస్ మీట్స్ కానీ ఇవన్నీ నాకు అలవాట్లేదు. కానీ మొదటిసారిగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే నాకు ఒక ఖుషి తర్వాత ఒక ఎన్ని సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలకు పైన నాకు మీ అందరికీ నచ్చే పూర్తిగా ఇలా అత్తారింటికి దారేదిలాగా ఒక పూర్తిగా నచ్చే సినిమా నాకు అలాంటి ఘన విజయం రాకపోయినా కానీ నేను స్టిల్ నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండటానికి కారణం మీరు నా పట్ల చూపే ప్రేమే. నేను జయాలకి ఎప్పుడు ఘన విజయాలకి ఎప్పుడు నేను పొంగిపోలేదు, అపజయాలకి ఎప్పుడు నేను కుంగిపోలేదు కూడా. అలాగే నాకు 10 సంవత్సరాల తర్వాత అందరికీ నచ్చే ఒక గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చినా కానీ నాకు సక్సెస్ మీట్ పెట్టి దాని గురించే మాట్లాడాలనిపించలేదు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు సక్సెస్ మీట్ ఎందుకు కావాలనిపించిందంటే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ రాని కొన్ని కోట్ల మంది అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి సక్సెస్ మీట్ని ఒక వేదికగా వాడుకుంటున్నాను. నాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా అనేక కారణాల వల్ల, రాష్ట్రంలో ఉన్న కారణాల వల్ల సినిమా రిలీజ్ అయ్యి అంటే విడుదల అన్నీ సిద్ధమైపోయి కూడా మేము రిలీజ్ చేయడానికి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఇంకా రిలీజ్ అవ్వబోద్ది అనుకుంటుండగా నేను గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్కి నేను ఎక్కడ గోవాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఒక రోజు. ఇట్లా సినిమా నెట్లో రిలీజ్ చేశారు అనగానే నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాల. సరే అక్కడి నుంచి వెంటనే త్రివిక్రమ్ గారు చెప్పి నేను వచ్చేస్తానని చెప్పి అదే రోజు మధ్యాహ్నం కల్లా ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వినగానే నాకు ముందు కోపం కానీ ఇవన్నీ బాధ కానీ ఏం కలగచ్చు. వింటా ఉన్నాను ఏం జరిగింది, ఎలా చేశారు అది అని. ఈ సినిమా మేము అనేక నెలలు కష్టపడి త్రివిక్రమ్ గారు ఒక 3 సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ని కష్టపడి డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఇది. అలాగే ఒక దాదాపు 60 కోట్ల పైన బడ్జెట్ పెట్టి ఈ సినిమా రిలీజ్ చేస్తే కరెక్ట్గా రిలీజ్ ముందు ఎవరు చేశారో మాకు ఆ రోజుకి తెలియదు, కానీ ఒక 4 రోజుల ముందే వచ్చేసేటప్పటికి మా మొత్తం టీంలో నటుల్లో కానీ ఎంటైర్ టెక్నీషియన్స్లో కానీ ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరికీ లోపల విపరీతమైన బాధ, అందరు కుంగిపోయినారు. ఎలా తట్టుకోవాలో తెలియదు. ఇంక ఒకసారి బయటికి వెళ్తే ఇంక సినిమాని ఇంకెవరు చూడరు. మా అందరికీ తెలుసు చాలా బాగా వచ్చిన సినిమా అని. ఈ సినిమా ఇంకెప్పటికి బయటికి రాదు, ఇది అయిపోయింది అనేది అందరికీ వచ్చేస్తుంది. అలాంటి భావన వచ్చినప్పుడు నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ మా మనసుల్లో ఎక్కడా కూడా అపజయం ఆలోచన కనీసం వీసమెత్తు కూడా ఎక్కడ మాకు అనిపించలేదు.
దానికి కారణం మీరు, మీ బలం, మీరు మా వెన్నంటే ఉంటారని ఒకే ఒక్క బలమైన విశ్వాసం, నమ్మకం తప్ప, మీరు ఆ ప్రేమ ఖచ్చితంగా చూపిస్తారని ఒక నమ్మకం తప్ప నాకు ఇంక వేరే ఏ ఆలోచన లేదు మా ఇద్దరికి. అంటే ఈ సినిమాని బయటికి రాగానే చిత్ర పరిశ్రమ నుంచి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి వచ్చిన మాకు సపోర్టు నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. కానీ పైరసీని బయటి జనం చూడలేదేమో, కానీ చిత్ర పరిశ్రమలో చాలామంది ప్రముఖులు చూసేసి మీరెవరు చూడలేదు. కానీ ఎవరైతే ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళ కుటుంబానికి ఆధారమో, వాళ్ళు మటుకు పైరసీని బాగానే ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఫిలిమ్స్ని ఐప్యాడ్లో డౌన్లోడ్ చేసుకొని, డెస్క్టాప్లో చూసుకుంటా, పోనీ చూసుకొని వదిలేశారా, బదల్లా మళ్ళీ మాకు ఫోన్లు చేసి మీరేం భయపడక్కర్లేదు, సినిమా చాలా బాగుందని అంటప్పటికీ వాళ్ళని చూసి ఒక్కరైతే పేర్లు చెప్పేవాడిని, ఇంతమంది అయితే ఎంతమందికి పేర్లు చెప్పగలం. చెప్పలే. కానీ మాకు అలాంటి రియాక్షన్స్ కూడా మేము చూసి మాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు, అలా వింటా కూర్చున్నాం. అసలు వీళ్ళకి ఏమాత్రం కామన్ సెన్స్ అనేది ఉందా వీళ్ళకి? అసలే ఎద్దుపుండు కాకి రుచి అన్నట్టు, అసలు మూలిగే నక్క మీద తాటిపుండు పడ్డట్టుగా మళ్ళీ ఇలాంటి కామెంట్స్ కూడా ఎదుర్కొని, మాకు మటుకు తెలుసు, మా గుండె లోతులోంచి తెలిసి ఈ సినిమా చాలా ఘన విజయం సాధిస్తుంది, మీ అందరికీ చాలా ఆనందం కలిగిస్తుందని మాకు ఖచ్చితమైన నమ్మకం తెలుసు. దాన్ని నా వెనకాల ఉంది మీరే నా పవర్. మీరు లేకపోతే నేను ఉంటానా? తల్లిదండ్రుల తర్వాత, అన్నయ్య వదిలిన తర్వాత అంత బలం, అంత సపోర్ట్ మీరే కాదు నాకు. మీరే లేకపోతే నేను ఉంటానా? మీకోసం నేను ప్రాణాలు ఇవ్వలేనా? మీరు చూపించే ప్రేమాభిమానాల మధ్య ఈ పైరసీ ఇలా వచ్చిన తర్వాత ముందుగా నాకు కొంచెం సమయం కావాలి మీతో మాట్లాడటానికి. ఎందుకంటే ఎప్పుడోగా నాకు మాట్లాడాలని కోరిక, అది ఈరోజు కొంచెం మాట్లాడాలని కోరిక వచ్చింది. పైరసీ రాగానే మొట్టమొదటిగా అలర్ట్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీపీ కృష్ణప్రసాద్ గారికి, అలాగే సైబర్ క్రైమ్ సంబంధించిన ఎస్పీ రామ్మోహన్ గారికి, అలాగే విజయవాడ ఎస్పీ ప్రభాకర్ గారికి, మొత్తం సైబర్ టీం అందరికీ, అలాగే సైబర్ క్రైమ్ సంబంధించిన ఎథికల్ హ్యాకర్స్ టీం అందరికీ నాకు మనస్ఫూర్తిగా మా అందరి తరపున వాళ్ళకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున పైరసీకి వ్యతిరేకంగా పనిచేసిన శ్రీ రాజ్ కుమార్ గారికి, వారి ఎంటైర్ టీంకి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రసాద్ మూరెళ్ళ గారికి, సినిమా విషయానికి వస్తే ప్రసాద్ మూరెళ్ళ గారికి, ఫోటోగ్రఫీ చేసిన ప్రసాద్ మూరెళ్ళ గారికి, ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి, ఎడిటర్ నవీన్కి, మీ అందరికీ మీరు చేసిన వర్క్ ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్క్. We really love you for what you did. Thank you a lot. అలాగే నాకు ముఖ్యంగా నటుల్లోకి వచ్చేటప్పటికి నేను అల్లి గురించి చెప్తాను, ఏముంది మనోళ్ళ గురించి తర్వాత మాట్లాడే ముందు, బాంబే నుంచి, హిందీ పరిశ్రమ నుంచి
వచ్చిన శ్రీ బొమ్మని ఇరానీ గారి గురించి మొట్టమొదటిగా చెప్పుకోవాలి. నేను చాలామంది వేరే భాష నటుల్ని మన తెలుగులోకి రావటం, నటించడం ఇవన్నీ చూశాను. ఎవరికి కూడా వాళ్ళ చేసే భాష పట్ల గౌరవం ఉందా లేదా అని తెలియజేసే విషయం, మన భాషను నేర్చుకొని ఆ భాషలో భావం ఏంటి, దీన్ని ఎలా చెప్పాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రశ్నలు చాలా తక్కువ మంది అడుగుతారు. నాకెవరు వాళ్ళు కనిపించింది ఒకళ్ళిద్దరు తప్ప, నాకు ఇప్పుడు దాకా ఎవరు అంత బలంగా ఎవరు కనిపించలేదు. కానీ చాలా చిత్తశుద్ధిగా ప్రతి మాటకి, ప్రతి భావానికి ఏంటి ఎలా చేస్తే బాగుంటుందని అని మరీ నాకు అలా చేసింది శ్రీ బొమ్మని ఇరానీ గారు. ఆయన భాష రాదు, మొట్టమొదటిసారి ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక 54 ఏళ్ళ వయసులో ఇంకా ఆయన నిరంతర విద్యార్థిలాగే వచ్చి తెలుగు సినిమాకి వచ్చి మొట్టమొదటిగా పేపర్లు చూసుకొని నాకు కొంచెం టైం అంటూ అడిగి చేసిన శ్రీ బొమ్మని ఇరానీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ సార్. I'm talking about your dedication and the kind of respect you had shown to our language and to our culture. I truly appreciate you for. You did a wonderful job. We love you. అలాగే ఇంకొకరు శ్రీ నదియా గారికి, అలాగే మేడం నదియా గారికి మొట్టమొదటి అత్తగారిగా మేనత్తగా యాక్ట్ చేసినప్పుడు, మేనత్త క్యారెక్టర్ అని తీసుకున్నప్పుడు ఆవిడలో ఉన్న హుందాతనం, ఆవిడ అంతకుముందు హీరోయిన్గా యాక్ట్ చేసి ఎక్కువ సినిమాలు చేయకుండా చాలా తొందరగా రిటైర్ అయిపోయి ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి ఆవిడ చేస్తారా లేదని మాకు డౌట్ ఉండేది ఈ సినిమాకి. ఆవిడ ఈ సినిమాని మేము త్రివిక్రమ్ గారు చెప్పగానే ఒప్పుకున్నందుకు ఈ సభాముఖంగా ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. What I was telling them is, I never thought that you would accept this film. So I want to thank you for that. And you did a wonderful job. And you're such a great co-star. Great. I really enjoyed working with you. Last one. తర్వాత ఆలీ. నాకు ఆలీ లేకుండా సినిమా చేయడం, మీకు ఇదే వేదిక పైన చాలాసార్లు చెప్పేసిన, ఆలీ లేకపోతే నాకు సినిమాలో చాలా వెల్తీగా ఉంటుంది. ఆలీ ఉంటే కొంచెం బలంగా ఉంటుంది, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏదైనా సీన్ గబుక్కున్న భారాలు పక్కన భుజం మీద చేస్తే కొంచెం నాకు చాలా బలం వచ్చి బాగా చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది, బాగా నమ్మకం ఉంటుంది నాకు ఆలీ పక్కన ఉంటే. అలాగే ఎంఎస్ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళతో ముఖ్యంగా నాకు ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ నాకు సినిమాలోకి రాకముందు నుంచి తెలుసు. బ్రహ్మానందం గారు అయితే మరి ఆయన సినిమాలోకి వచ్చిన మా కొత్తలోంచి నాకు తెలుసు. మా అన్నయ్య గారి ఇంట్లోనే అప్పుడప్పుడు వచ్చి భోజనానికి వస్తుంటారు, నాకు అలా తెలుసు. అలాగే ఎంఎస్ గారు నటుడిగా కాకముందు చిరంజీవి గారికి ఒక రైటర్గా ఆయన చేయడానికి వచ్చారు. సో ఆయన నేను కలిసి చిరంజీవి గారి కోసం కొన్ని కథలు తయారు చేసేవాళ్ళం. అవి రిజెక్ట్ అవుతూ ఉండే, మేము అలా సిగ్గు లేకుండా వినిపిస్తున్న వాళ్ళు, కానీ ఎప్పుడు కుదరలేదు ఎప్పుడు. ఇంకా ఫైనల్గా ఆయన ఇంకా రచయితగా మానేసి ఇలా యాక్టర్గా అయిపోయారు. ఇంకా అలాగే నా మిగతా నాకు బాగా నచ్చిన సీన్ దీంట్లో రావు రమేష్ గారు చెప్పే విధానం, డైలాగ్ డెలివరీ కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది. ఆయన కూడా నాకు చాలా కాలం తెలుసు.